మా దగ్గర నేను వర్క్ చేసే వాళ్ళైతే మాకు హైలాండ్ ట్రిప్ని ఆఫర్ చేశారు. సరేలే నాతో పాటు మా ఫ్యామిలీ కూడా వస్తారని అయితే నేను రిక్వెస్ట్ చేశాను. అలాంటప్పుడు అసలు అక్కడికి వెళ్తే ఏముంటాయి ఏంటి అని అయితే మేము గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని అయితే చూపించినవి అవే ఉంటాయా ఉండవా అని అయితే అనుమానం అయితే ఉంది. దాని గురించి క్లారిటీగా యూట్యూబ్లో సెర్చ్ చేసిన నాకు ఏ వీడియోస్ రికమెండేషన్ అయితే రాలేదు. కాబట్టి నేనైతే ఆ బ్లాగ్ని అయితే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. కొంతమంది అయితే ఎందుకు డబ్బులు దండరా అక్కడ వాటర్ తప్ప ఏముండవన్నారు. అసలు ఏముంటాయి ఏముండవు ఇవన్నీ ఎక్కడ ఎక్కాము అనే విషయాన్ని పూర్తి డీటెయిల్స్గా అయితే నేనైతే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన చెట్టు. మేమైతే అసలు చాలా హ్యాపీగా అయితే బయలుదేరాం. వెళ్ళే వరకు అసలు అక్కడ ఏముంటాయి ఏం లేవు, ఓన్లీ స్విమ్మింగ్ పూల్స్ ఒకటే ఉంటాయి. వాటర్లో మునగటం కోసం వెళ్ళటం అవసరమా అన్న ఒపీనియన్తో అయితే ఆల్రెడీ నేమ్ ఇచ్చేసాం కదా అన్న విషయం ఆలోచించుకుని మేమైతే ఫ్యామిలీ పరంగా అయితే బయలుదేరి వెళ్ళటం జరిగింది. మా ఇంటి నుంచి ఒక 8 కిలోమీటర్స్ దూరంలో అయితే బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అక్కడ వరకు బైక్ పైన వెళ్ళి అక్కడి నుంచి అయితే బస్సుల్లో స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాం. స్టార్ట్ అయిపోయి వెళ్ళేటప్పుడు మధ్యలో అయితే మాకు మా కరస్పాండెంట్ సిస్టర్ గారు అయితే అందరికీ స్టాఫ్కి మరి వాళ్ళతో పాటు వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే లాలీపాప్స్ ఇప్పించారు. మధ్యలో ఒక చోట ఆగి బ్రేక్ తీసుకుని లాలీపాప్స్ని అయితే ఇచ్చారు. పిల్లల నుంచి అందరూ అయితే చాలా ఎంజాయ్గా అయితే లాలీపాప్ని అయితే బాగా ఎంజాయ్ చేశాను. నేనైతే ఆల్ఫెన్లీ వెళ్ళి క్రీమీ ఫ్లేవర్ తీసుకున్నాను. అయితే చాలా టేస్ట్ అయితే బాగుంది. ఇంకా 2 ఫ్లేవర్స్ తీసుకొచ్చారు, స్ట్రాబెర్రీ అండ్ ఆరెంజ్. అది కాకుండా ఇదే తీసుకున్నాం. ఇక్కడ చూపిస్తుంది అయితే 2 బస్సులు. మేమైతే 2 బస్సుల్లో వెళ్ళాం. నెక్స్ట్ బస్సులో వాళ్ళైతే అందరూ డ్యాన్సులు వేస్తూ చాలా హంగామా చేస్తూ ఉన్నారు. ఆ బస్ ముందా అనుకుంటూ అయితే చాలా ఫాస్ట్గా ట్రావెల్ అయితే చేయడం జరిగింది. ఇంకా హైలాండ్ ఎంట్రన్స్లోకి వచ్చేసాము. హైలాండ్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నేను చూపించిన బోర్డు ఇది. బోర్డు ఎప్పుడైతే చూసామో వెంటనే అందరం అయితే ఐడి కార్డ్స్ వేసేసుకున్నాం. బోర్డు నుంచి మనం లోపల టికెట్ పర్చేస్ చేసే కౌంటర్ వరకు అయితే మేమైతే బస్సులోనే వెళ్ళిపోయాం. అక్కడ బస్ పార్కింగ్కి, బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్కి అయితే స్పేస్ అయితే అవైలబుల్గా ఉంది. అక్కడ వచ్చేటప్పుడు అయితే ఈ ఎంట్రన్స్లో వాల్స్ అన్నీ అయితే చక్కగా వెరైటీ డిజైన్స్లో అయితే గోడ పైన బొమ్మలతో అయితే అలంకరించారు. చాలా బాగుంది. ఇక్కడ చూపిస్తున్న టెంట్ దగ్గర అయితే హైలాండ్ ఎంట్రన్స్ అక్కడ టికెట్ అనేది మనం అక్కడ పర్చేస్ చేసుకోవాలి. ఇక్కడైతే మేము బస్సులు దిగేసాం. దిగిన వెంటనే మా ప్రిన్సిపల్ సిస్టర్ అయితే చాలా ఫాస్ట్గా ముందుగా అయితే ఆవిడైతే చాలా యాక్టివ్గా ఉంటారు. నేను పిల్లలిద్దరిని మా వారిని తీసుకువెళ్ళాను కాబట్టి వాళ్ళ యొక్క టికెట్ కాస్ట్ని అయితే నేనే పర్చేస్ చేసుకోవాలని అయితే ముందే చెప్పారు. ఆ విధంగానే అయితే మా వారికి మా పిల్లలిద్దరికి టికెట్ పర్చేస్ చేద్దామని చూస్తే సందీప్ అయితే బిలో 3 feet హైట్ ఉన్న వాళ్ళకి ఫ్రీ టికెట్ అని చెప్పారు. వాడైతే 3.1 ఉన్నాడు. అయినా సరే ఫ్రీ టికెట్ కింద అయితే మా వాడికి ఎంట్రన్స్ ఇచ్చేశారు. అభికి మా వారికి ఇద్దరికి కలిపి 2000 అయింది టికెట్ కాస్ట్. సెక్రటరీ గారు స్టాఫ్ సెక్రటరీ ఓకే సార్. అందరికీ టికెట్లు కొని అంతా సెటిల్మెంట్ అయ్యేసరికి మ్యాక్సిమం 1/2 hour పట్టింది. బయట విజువల్ ఇదంతాను. ఇక్కడ మా ప్రిన్సిపల్ సిస్టర్ ఫుడ్ ఎలా అరేంజ్ చేస్తారు ఏంటి అని పూర్తి వివరాలు అడిగి, చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ లేకుండా విడిగా వాళ్ళ చిల్డ్రన్ డైనింగ్ హాల్లోకి వెళ్ళి వాళ్ళు ఫుడ్ తినలేరు కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి అని అయితే చాలా పొలైట్గా రిక్వెస్ట్ చేసి సిస్టర్ గారు అయితే పర్మిషన్ తీసుకున్నారు. ఈలోపు మాకు రావాల్సిన ట్యాక్స్ అయితే ఎంట్రీ ట్యాక్స్ వచ్చేసినవి. ఇవి మేము గ్రూప్ కాబట్టి గ్రూప్ అని చెప్పి దాని మీద మెన్షన్ చేసి ఉన్నటువంటి గ్రూప్ ట్యాక్స్ ఇచ్చారు. సింగిల్ పర్సన్స్ ఫ్యామిలీస్ వెళ్ళినా సరే వాళ్ళకి కూడా రిప్రజెంటేషన్గా అయితే ట్యాగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎంట్రన్స్లోకి వచ్చేసరికి చక్కగా లాఫింగ్ బుద్ధుడి బొమ్మలు బోత్ సైడ్స్గా 2 చొప్పున 4 అయితే అమర్చారు. ఇక్కడ ఒక లాఫింగ్ బుద్ధుని చూసి అయితే మా దగ్గర వీళ్ళు చూపిస్తున్న వాళ్ళందరూ మా స్టాఫ్ మాతో పాటు వచ్చిన వాళ్ళేను. వాళ్ళు ఆ లాఫింగ్ బుద్ధుని చూసి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ హార్ట్ఫుల్గా అయితే బాగా నవ్వేశారు. మేము కూడా అయితే ఎంజాయ్ చేసాం. ఈ ఎంట్రన్స్లోకి వచ్చేసరికి అయితే అందరూ చక్కగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఏంటని చూస్తే ఇక్కడ బౌద్ధుని కింద అయితే వాటర్ ఫాల్ లాగా పెట్టారు. చూడటానికి ఆ వెదర్ మేము రీచ్ అయ్యేసరికి 10:30 అలా అయింది. వెదర్ కూడా చక్కగా అప్పుడు బాగా ఎండగా లేకుండా న్యాచురల్గా సరిపోయినంత ఎండ ఉంది. పిల్లలు కూడా అయితే స్టార్టింగ్లో అయితే ఎంజాయ్ చేసాం. మధ్యలోకి వచ్చేసరికి 12:30 ఆ టైంకి అయితే చాలా ఎండ అనిపించేసింది. ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా ఇక్కడైతే 2-3 సెల్ఫీలు దిగేసి వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు దిగి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. మనం ఇప్పుడన్నా వెళ్ళేటప్పుడు లగేజీతో వెళ్తే అయితే ఈ ట్రిప్ని అయితే ఎంజాయ్ చేయలేము. హైలాండ్ ట్రిప్ని. ఇక్కడైతే డస్ట్బిన్ అయితే న్యాచురల్ డస్ట్బిన్, ప్లాస్టిక్ అయితే లేకుండా ఓన్లీ చెక్కతోనే చేశారు. ఫుడ్ అయితే ఎటువంటి ఫుడ్ను జంక్ ఫుడ్ని ప్యాకెడ్ ఫుడ్ని అయితే లోపలికి ఎలో చేయరు. వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం కొనుక్కుని తింటమేను. ఇక్కడ బౌద్ధుని వాటర్ ఫాల్ తర్వాత అయితే లోపలికి వెళ్ళగానే బౌద్ధ వృక్షం కనిపిస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్న ఆవిడైతే సిస్టరు, అకౌంటెంట్ సిస్టరు. మా స్కూల్లో అకౌంటెంట్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటారు. ఈ సిస్టర్ని సందీప్ అయితే జెస్సీ అక్క అంటాడు. చాలా ఇష్టం. యూట్యూబ్ ఫ్యామిలీ ఇది బౌద్ధ వృక్షం అనమాట. వీళ్ళందరూ మా కొలీగ్స్ ఫోటో దిగుతున్నారు. అందరు కూర్చుని
Please like and subscribe. చెప్పండి. Please like and subscribe. Okay. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన చెట్టు. Look here. ఎంట్రన్స్ అది బొట్టు లేపుతున్నారు. తెలుగు టీచర్ గారు ఏదో చెప్తున్నారు. మా తెలుగు టీచర్ గారు బుద్ధుడికి జ్ఞానోదయం చెట్టు అని అయితే చక్కగా తెలుగులో వివరణ అయితే ఇచ్చారు. ఇంకా ఇదేనమాట ఎంట్రన్స్ లో మనం ఫస్ట్ వాటర్ ఫాల్ చూసాం, రెండు అయితే చెట్టు చూసాం. ఇక్కడ నుంచి ఇక్కడే రాగానే పక్కనైతే చక్కగా అట్రాక్టివ్ గా అయితే ఎద్దుల బండి మీద అయితే ఒడ్డులు ఉన్నాయి. ఇది ఏంటి ఖాళీ బస్తాలా ఏమన్నా అని చెక్ చేస్తే దానిలో రియల్ గా ఒడ్డు అయితే ఉన్నాయి. మన ప్రాచీన నాగరికతకు చిహ్నంగా అయితే ఒడ్డులు అక్కడైతే ప్రజెంటేషన్ చేశారని అయితే నేను అనుకుంటున్నాను. ఈ హైలాండ్ మొత్తం ఏంటో తెలీదు, బౌద్ధుడి గురించి అయితే ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎంట్రన్స్ లోకి రాగానే ఆర్చ్ దాటిన తర్వాత వాల్స్ కి అటు సైడ్ ఇటు సైడ్ అన్ని బౌద్ధుడు ధ్యానం చేసేటట్టుగా చక్కగా అయితే మంచిగా పెయింటింగ్స్ అయితే వేశారు. నేను సార్ ఓకే సార్. లెఫ్ట్ సైడ్ మొత్తం అయితే షాపింగ్ మాల్, దానిలో ఏమున్నాయి ఏంటని అయితే లాస్ట్లో చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ వరకు చెక్ చేయండి. అయితే మా సార్ అయితే రైట్ సైడ్కి వెళ్దామని అయితే తీసుకొచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్ని అయితే చక్కగా ఇవైతే ఒక్కొక్కటి ఎక్కించాం. కానీ ఇక్కడ ఏవి అయితే ఆపరేట్ అవ్వట్లేదు. ఏంటి ఇవన్నీ ఇండోర్లో ఉన్నాయి కానీ ఆపరేట్ అవ్వట్లేదు ఏంటి అనుకున్నాం. మాకు ముందే చెప్పారు, మనం తీసుకున్న పర్చేస్ చేసినటువంటి టికెట్ని బట్టి మనకి కొన్ని ఐటమ్స్ ఫ్రీగా ఇస్తారు, కొన్ని అయితే మనం కాస్ట్ అనేది పే చేసి వాటితో అయితే మనం ఆడుకోవచ్చు, లేకపోతే ప్లే చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. వాటికి పర్ హెడ్ వచ్చి 50 రూపీస్ పే చేయాలి అని చెప్పారు. నేను ఒక్కదాన్నే కాదు, ఇంకా 2-3 టీచర్స్ కూడా అయితే ఫ్యామిలీతోనే వచ్చారు. వాళ్ళు కూడా అయితే చక్కగా పిల్లలు అన్నీ చేయడం జరిగింది. వెళ్ళిన వాళ్ళందరిలో మన పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు అయినా సరే మనం కూడా తగ్గేదే లేదు, అన్నీ వాళ్ళని ఎక్కించాలి, మనం ఎక్కాలి. తిరునాళ్ళు అయితే ఇది 50 రూపాయలు 100 రూపాయలు కడితే కానీ ఎక్కనివ్వడు. అక్కడ అసలు క్లౌడ్ కూడా అయితే ఎక్కువ మంది అయితే లేరు. పిల్లలు అక్కడ చక్కగా చాలాసేపు ఆడుకున్నారు. ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ లోపల ఇండోర్లో రైట్ సైడ్ ఉన్న హాల్లో అయితే ఉన్నవి. ఇవన్నీ మనం డబ్బులు పే చేసి అయితే మనం ఆడుకోవచ్చు అంట. టోకెన్స్ ఇస్తారు, అవి తీసుకొచ్చి ఏమైతే మనం ప్లే చేయాలనుకుంటున్నామో దాంట్లో అయితే ప్లేస్ చేసి ఉంటుంది. దానిలో ఆ కాయిన్ కానీ మనం వేస్తే దాన్ని ఆడటానికి ఆ గేమ్ అనేది రెస్పాండ్ అవుతుందంట. కాయిన్స్ వేయకపోతే రావు. ఇవన్నీ పే చేసే డబ్బులండి, మీరందరూ బయటికి వెళ్ళిపోండి. ఫ్రీవి డబ్బులు కట్టకుండా ఆడుకునేవి ఎక్కేవి అన్నీ బయట ఉన్నాయండి, బయటికి వెళ్ళండి అని అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అయితే వచ్చి మాకు చెప్పి విజిల్స్ వేయటం అయితే జరిగింది. మనం అయినా కొద్దిగా లెక్క చేసి చేయనట్టుగా అయితే పిల్లల్ని ఏమన్నా ఎక్కించాలి అనుకున్నవన్నీ ఎక్కించేసి అయితే బయటకు వచ్చేసాం. బయటికి రాగానే అయితే కొద్దిగా ఎండగా అనిపించేసింది. ఇక్కడైతే పెద్ద తాడి చెట్టు పెట్టారు. మాతో పాటు వచ్చిన శశి అయితే అది ఎక్కి దిగేశారు. కొద్దిగా ముందుకు రాగానే అయితే పెద్ద ఊయల, తర్వాత ఈ ట్రైన్ వెళ్తుంది. గబగబా అయితే నేను ట్రైన్ వీడియో తీసుకున్నాను. అభి సందీపే చాలా ఫాస్ట్గా పరిగెత్తారు ట్రైన్ కన్నా. ట్రైన్ అయితే అంత స్లోగా వెళ్తుంది. హైలాండ్ ట్రైన్ విత్ 3 కంపార్ట్మెంట్స్. ఇప్పుడైతే ఈ పెద్ద ఉయ్యలు ఎక్కడానికి అయితే కొంతమంది మా బ్యాచ్ ఎక్కేశారు. తర్వాత బ్యాచ్కి అయితే మేము రెడీ. ఈలోపు ట్రైన్ని తాడి చెట్టుని అయితే వీడియో తీసేసుకున్నాను. ఇక్కడ చిన్నపిల్లలు ఎక్కి తిరిగేది, ఇది మేబీ డబ్బులు కట్టి ఎక్కాలి. ఇప్పుడు మన వంతు ఇది ఎక్కించాను, ఏం చేస్తారో చూద్దాం వీడియో మధ్యలో వీడియో చూద్దాం. ఏం చేస్తారంటే వెళ్ళిపోవాలి. మా వారు ఇలాంటివి అసలు ఎప్పుడు ఎక్కరు. మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎగ్జిబిషన్కి వెళ్ళినా, తిరునాళ్ళకి వెళ్ళినా ఏమి అయితే ఎక్కరు. నేను మాత్రమే ఎక్కుతాను. నా తర్వాత ఇప్పుడు పిల్లల్ని కూడా తీసుకుని నేను ఎక్కుతున్నాను. అది అయిపోయిన తర్వాత కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత థాయిలాండ్ జోన్ అని ఉంది. ఇందాక చూపించింది ఫుడ్ కోర్ట్ సర్కిల్గా ఉంది కదా. ఈ థాయిలాండ్ మొత్తం ఆ సర్కిల్గా ఉన్న బిల్డింగ్ చుట్టూనే ప్లేస్ అయింది. దానికి పక్కనైతే ఒక పక్కకు వస్తున్నాను. ఫస్ట్ టైం అయితే రైట్ సైడ్కి మూవ్ అవుతున్నాం. రైట్ సైడ్ ఇలా ఎగిరే ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఏంటి వంటిగా అనుకున్నాను. ఈ విధంగా గుర్రాల పైన కూర్చుంటే అప్ అండ్ డౌన్ అవుతూ సర్కిల్గా రొటేట్ అవుతుంది. మాకన్నా ముందు వచ్చిన బ్యాచ్ అయితే ఇవి 2 ఎక్కేశారు. మేము ఆ ఉయ్యాలు ఎక్కేటప్పుడు అభి సందీప్ అయితే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఫ్రెండ్స్తో వాళ్ళు తీసుకొచ్చారు. ఈలోపు అభి సందీప్ అయితే ట్రైన్ ఎక్కేసి వచ్చారు. గుర్రాలు ఎక్కారంట, ఎలిఫెంట్లు కూడా 2 టైమ్స్, ట్రైన్ 2 టైమ్స్, హార్స్ 2 టైమ్స్. అయితే పిల్లలు అయితే 2 సార్లు ఎక్కారండి. వాళ్ళకి ఆ హ్యాపీనెస్కి అవధులే ఉండవు కదా. ఇప్పుడైతే ట్రైన్ వచ్చేసింది. ట్రైన్లో నుంచి అభిని సందీప్ని నేను తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత మా మాస్టర్ వాళ్ళు అయితే నేను ఎక్కించుకుంటాను ఇటు ఇవ్వండి పిల్లల్ని, నేను తీసుకుంటాను పిల్లల్ని ఇటు ఇవ్వండి అని అయితే ఎక్కించుకున్నారు. వాళ్ళ ఆనందానికి అసలు అవధులే లేవు. ముందైతే మన పిల్లలది ఎలిఫెంట్ పైకి లెగవలేదు. ఇవి ముందుగా ఒక రౌండ్ వేసిన తర్వాత మెల్లిగా పైకి లెగుస్తున్నాయి. మొత్తం 12 ఉంటే 6 ఎట్ ఏ టైం అప్ అవుతున్నాయి. ఆ తర్వాత ఒక ఎయిర్ ఫిల్టర్ అనేది సౌండ్ వస్తుంది. అది వచ్చిన తర్వాత మరలా రిమైనింగ్ 6 అప్ అవుతున్నాయి. ఈ విధంగా అయితే మ్యాక్సిమం 5 రౌండ్స్ అయితే తిరుగుతుంది అంతేను. పైకి వెళ్ళినప్పుడు 3 రౌండ్స్, కింద ఉన్న వాళ్ళు 3 రౌండ్స్.
వీళ్ళు పైకి కిందకి చేంజ్ అయిన తర్వాత పైన 3 రౌండ్స్ కింద 3 రౌండ్స్. ఇదైతే చాలా బాగుంది. పైనుంచి కిందకి ఒకేసారి డౌన్ అయ్యేటప్పుడు ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. మా పిల్లలు అయితే 2 సార్లు ఎక్కారు, నేను కూడా 2 సార్లు ఎక్కాను. ఇక్కడ ఉన్నప్పుడు కొద్దిగా ఎండ అనిపించింది. ఈ విధంగా అయితే సార్ వాళ్ళతో అయితే పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు. మేము పిల్లలు పద్దాక కింద నుండి కేకలు వేయటం, అభి హాయ్ చెప్పండి బాయ్ చెప్పండి అని అయితే బాగా ఎంజాయ్ చేసాం. మేమైతే ఈ యూట్యూబ్లో ఇక్కడికి మేము ఎక్కేసరికి అయితే కొద్దిగా ఎండగా అనిపించింది. క్యాప్స్ పెట్టుకోమన్న పిల్లలు అయితే అసలు ఏమి పెట్టుకోలేదు. సరైన కొంచెం చున్నీ కప్పిన వాళ్ళు అయితే కప్పుకోలేదు. మా ప్రిన్సిపల్ సిస్టర్ పైకి వెళ్ళిపోయి మా పిల్లల్ని కేకేస్తూ హాయ్ చెప్పండి అంటున్నారు. నెక్స్ట్ వాళ్ళది డౌన్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ మాదైతే అప్ అవుతుంది. మాది పైకి వెళ్తుంది అని అయితే మేము కేకలు అరుపులు మామూలు కాదు. మూడోది అయితే ఎలిఫెంట్ అయితే ఎక్కేసాం. ఇప్పుడు 4వ దానికి మూవ్ అయిపోదాం. ఇదైతే గుర్రము. ఇవి చక్కగా అప్ డౌన్ అవుతే సర్కిల్గా రొటేట్ అవుతుంది. దీనికైతే ఎండ తగలకుండా పైన అయితే టెంట్ వేశారు. చాలా బాగుంది ఇక్కడ. ఇది మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఏది ఎక్కేది వెళ్ళినా సరే మూవీ సాంగ్స్ అయితే పెద్దగా ప్లే అవుతూ ఉన్నాయి. అందుకని నేను అట్లా కాపీ రైట్ స్ట్రైక్ పడుతుంది అయితే సాంగ్స్ అయితే వినిపించట్లేదు. తిరిగితే 50 రూపీస్. 50 రా. డబ్బులు కట్టి ఎక్కే వాటిలో అయితే ఇదిగో ఒకటి డబ్బులు కట్టి ఎక్కాలి రెండు అన్నాం. ఇక్కడ చూపిస్తున్న బిల్డింగ్ లోపలికి అయితే మేము వెళ్ళలేదు. ఏముంటుంది ఏంటైతే మాకు తెలియదు. ఎందుకు వెళ్ళలేదు అంటే ఈ ఎదురు అయితే చక్కగా ఉయ్యాలు ఊగుతున్నారు. పెద్ద ఉయ్యాలు ఉన్నాయి. ఇది చిన్న రెస్టారెంట్స్ కావాలి. ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఏమైనా అవైలబుల్గా దొరుకుతాయేమో. మేమైతే ఏమి పర్చేస్ చేయలేదు. ఎందుకంటే డ్రింక్స్ మేము తాగను, పిల్లలకి తాగిపించను. ఇక్కడ పెద్ద ఉయ్యాలు ఉంది. నా టార్గెట్ అలా వచ్చి ఇది ఎక్కేసేయాలని. కాబట్టి మేము లోపలికి వెళ్ళకుండా ఏం చూడకుండా ఫుడ్ ఐటమ్స్ ఎందుకు లేని వచ్చి ఉయ్యాలు ఎక్కాము. ఉయ్యాలు అయితే చాలా బాగుంది. నేను ఉయ్యాలని 2 సార్లు ఎక్కాను. అభి కూడా 2 టైమ్స్. మా డుంగుగోడు ప్రతిదానికి అలుగుతూ ఉంటాడు. వాడు అలిగి మా వాడు ఆయన అలక తీసుకొచ్చేసరికి ఇక్కడైతే సీట్లు ఖాళీ లేవు. మాకు 2 దొరికినాయి. సరే మేము 2 ఎక్కేసాము. కాబట్టి వాళ్ళతో పాటు మరలా సెకండ్ టైం అయితే ఎక్కాము. ఎన్నిసార్లు ఎక్కినా వాళ్ళు అయితే ఏమంటలేదు. ఇక్కడ మాత్రం సీట్లు అన్ని ఫుల్ అయిపోయిన తర్వాత వాళ్ళు అయితే అది తిప్పడం స్టార్ట్ చేస్తున్నారు. కానీ త్వరగానే అయితే అన్ని ఫుల్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం నుంచి అయితే వాటర్లోకి వెళ్ళాలని. ఆ తర్వాత అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇది అప్ డౌన్ వెళ్తుంది, మరలా సర్కిల్గా రొటేట్ అవుతుంది. ఫాస్ట్గా తిరిగినప్పుడు అయితే మామూలు కాదు. గుండెల్లో ఆ ఫీలింగ్ అయితే ఎక్స్ప్రెస్ చేయలేము. మా పిల్లలిద్దరిని కూడా తీసుకుని ఎక్కాము. ఆ టైం అయ్యేసరికి అయితే 12:30 అయిపోయింది. ఆ సీట్లు కూడా అయితే చక్కగా చాలా బాగా కాలినాయి. కొద్దిగా కష్టం అనిపించింది. ఆ తర్వాత దెయ్యాల కోటలోకి వెళ్ళాం. అస్థి పంజరాలు పెట్టారు. మనిషి తలకాయలో ఓరి వెలిగింది. దాని దగ్గర రాగానే లైట్ వెలిగింది. నాకు ఒక్కరు భయం వేసింది. చిన్నగా ఇద్దరే సిట్టింగ్తో అయితే చిన్న ట్రైన్ ఉంది. సరైన అది ఎక్కితే అది మనకి భయంకరంగా అనిపించడం కోసం చీకట్లోకి తీసుకువెళ్తూ వాళ్ళు ఈ విధంగా సెట్ చేశారు. ఇందాక చూపించాం కదా, ట్రైన్ రాగానే దగ్గరకు వచ్చేసరికి అది లైట్ వెలిగింది. నాకే గబుక్కుని భయం వేసింది. మా వారు ఉన్నారు కదా అని అయితే కొద్దిగా ఫీల్ అయ్యి భయం పడకుండా ఉంటాను అని చెప్పి అయితే ఏదో ఒకటి మాట్లాడుతున్నాను. వీళ్ళనైతే తలకిందులుగా వేలాడేసినట్లుగా అయితే బొమ్మల్ని సెట్ చేశారు. ఒక్కొక్కసారి భయపడే వాళ్ళు అయితే భయపడతారు కూడాను. సౌండ్స్ కూడా ఆ విధంగానే ఓ అని వస్తున్నాయి. అభి అయితే మనం వెళ్ళిపోదామమ్మా అని అయితే చాలా ఇరిటేట్ చేశాడు. ఏమంటాం బయటకు వెళ్ళమో. ఎందుకే మమ్మీ ఉండే డాడీ ఉండే ఊరికా వెళ్ళిద్ది. బయటికి వెళ్ళిపోయిద్ది. అగో బొమ్మలు పెట్టారు. అదిగో బయటకు వచ్చేసాం. నేనైతే ఒకటి ఎక్కింది అయితే వీడియో తీయలేదు. అప్పటికి కొద్దిగా ఎండగా బాగుంది కదా, ఫోన్ని పిల్లల్ని మేనేజ్ చేయడం కష్టం అయిపోయింది. తర్వాత అయితే మాకు సిస్టర్ గారు అయితే మంచి లంచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈవెన్ నాకొక్కరికి ఫ్రీ మాత్రమే కాదు, నేను ఎంట్రన్స్ టికెట్ ఒకటే పర్చేస్ చేశాను. కానీ మా వారికి మా పిల్లలకి అయితే ఫ్రీగా లంచ్, ఈవినింగ్ స్నాక్స్ మొత్తం ప్రొవైడ్ చేశారు సిస్టర్ గారు. బిర్యానీ, చారు, పెరుగు చట్నీ, వైట్ రైస్, వంకాయ కూర, బెండకాయ ఫ్రై, చట్నీ, పచ్చడి, పప్పు, చారు, రసం, పెరుగు చట్నీ, అప్పడాలు, వడియాలు కూడా ఇచ్చారు. స్వీట్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. బాగుంది. సాంబార్ నేనైతే సాంబార్ కాంబినేషన్
ఇండియన్ రైస్ తిన్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. మన బుడ్డాళ్ళిద్దరికి తినిపించేసరికి అయితే టైం నాకు చాలా లేట్ అయిపోయింది. మా కొలీగ్స్ అందరూ వచ్చిన వాళ్ళు కూడా అందరూ అయితే చక్కగా తినేసి బయటకు వెళ్ళిపోయి వాటర్ ఫాల్లోకి స్విమ్మింగ్ పూల్లోకి స్విమ్ డ్రెస్సులు తీసుకుని అయితే దిగేశారు. అక్కడ రిస్ట్రిక్షన్ ఉంది, స్విమ్ డ్రెస్లో మాత్రమే స్విమ్మింగ్ పూల్లో దిగాలని. మనం అన్నీ పాటించాం కదా, కొన్ని పాటిస్తూ ఉంటాం కదా. మేమైతే స్విమ్ డ్రెస్ అయితే నేను వేసుకోలేదు. కొంతమంది అయితే అక్కడికి వెళ్ళి వేరే బట్టలు తీసుకుని చేంజ్ చేసుకుని వేశారు. మేము ఎక్స్ట్రా క్లాత్స్ తీసుకెళ్ళాం కాబట్టి వాటితోనే మునగటం జరిగింది. ఇక్కడ స్టార్టింగ్లో అయితే మొత్తం 3 పూల్స్ ఉంటాయంట దీనిలో. ఇది స్టార్టింగ్ ఫస్ట్ పూల్ అయితే చక్కగా పిల్లల కోసమేను. నేను జారుదామని వెళ్తే అమ్మ ఇది పెద్దవాళ్ళకి కాదు, పెద్దవాళ్ళకి పక్కన ఉండి పిల్లలకేని అన్నారు. తర్వాత అయితే పెద్దవాళ్ళ దానిలోకి వచ్చేసాం. ఇక్కడైతే పిల్లలకి ఎయిర్ బెలూన్ 1 అవర్ పాటు అయితే ఫ్రీగా రెంట్కి ఇస్తారు. ఎటువంటి డబ్బులు పే చేయ అవసరం లేదు. 1 అవర్ టైంలోనే తిరిగి సబ్మిట్ చేయాలి. అదొకటి తీసుకుని పిల్లల్ని అయితే దాని మీద చక్కగా వస్తూ, పెద్దగా ఉన్న వాళ్ళ దానిలో అయితే నేను పైనుంచి జారేవి ఆ ఎయిర్ బెలూన్ వేసుకుని అయితే చాలా జారాను. జారిన తర్వాత అయితే పక్కన వేవ్ డ్యాన్స్కి వచ్చాము. వేవ్ డ్యాన్స్ పైనుంచి వర్షం పడుతుంది. సముద్రంలో లాగా అలలు కూడా వస్తాయి. వర్షం అంటే కంటిన్యూస్ గా పడదు, ఒక పైపుల్ లాగా ఉంటాయి. అవి అటు సైడ్కి ఇటు సైడ్కి బోత్ సైడ్స్ అయితే రొటేట్ అవుతుంటాయి. వేవ్ డ్యాన్స్ పూల్ అయితే అది. ఇక్కడ సిస్టమ్ అయితే బాగుంది అనిపించింది నాకు. ఎందుకంటే క్లౌడ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే జనాలందరినీ అటు సైడ్కి వెళ్ళమని చెప్తున్నారు. ఇప్పటి వరకు వేవ్ పూల్ స్విమ్మింగ్ పూల్స్లో ఉన్నారు కదా, ఇప్పుడు అందరూ రెయిన్ డ్యాన్స్కి వెళ్ళండి, ఇక్కడంతా ఫిల్టరైజేషన్ చేయాలి వాటరు అని అయితే మైక్లో అనౌన్స్ చేయటం, సెక్యూరిటీగా ఉండటం, ఎక్కడికెక్కడ చాలా మంది అయితే ఉండి గైడ్ లైన్స్ ఇవ్వటం, పిల్లలందరినీ స్విమ్మింగ్ పూల్లో దిగే వాళ్ళని కనిపెట్టుతూ అక్కడ ఉండటం అయితే చాలా బాగుంది. ఇక్కడ వాటర్తో ఏర్పాటు చేసినవన్నీ కూడా మొత్తం ఫుల్ సేఫ్టీగానైతే ఏర్పాటు చేశారు. సరే రెయిన్ డ్యాన్స్కి వెళ్దాం అని అయితే స్టార్ట్ అయిపోతుంటే ఇక్కడ పైనుంచి వాటర్ పైప్స్లోంచి వాటర్ పడుతూ ఉన్నాయి. ఈ విధంగా పైనుంచి పైప్స్లోంచి పడుతూ ఉంటే అక్కడ స్నానాలు చేస్తారు కదా. నాకు అప్పుడు మా చిన్నప్పుడు తిరుపతి వెళ్ళాము, అక్కడ ఉన్న ప్లేస్లో అప్పుడు మేము వెళ్ళినప్పుడు స్నానాలు చేసిన అయితే కొద్దిగా గుర్తొచ్చినాయి. ఇక్కడ ఈ సైడ్కి వచ్చేసరికి ఇక్కడైతే ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంది. ఇక్కడ కొద్దిగా అటు ఇటు వాటి కింద తడిచిన తర్వాత పిల్లలు కూడా అయితే మా పిల్లలిద్దరం వాటర్తో మంచిగా చాలా ఎంజాయ్ చేశారు. ఇది అయిన తర్వాత అయితే మనకి స్విమ్మింగ్ పూల్ ఇంకోటి ఉంది కొద్దిగా ముందుకు వెళ్ళగానే. దానిలో అయితే స్విమ్మింగ్ పూల్ విత్ రెస్టారెంట్ ఉంది. అన్ని ఫాస్ట్ ఫుడ్స్ ఏను, మంచూరియా, ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఇలా అన్నీ సీ ఫుడ్గానే ఉన్నాయి. దానిలో కొద్దిగా చైర్స్ వేశారు. ఆ చైర్స్ పైన వాటర్లో చిన్నగా రాళ్ళు కట్టారు. వాటిల్లో కానీ మనం కూర్చుని ఫుడ్ ఆర్డర్ చేసుకుని సర్వ్ చేసుకుని తినేయచ్చు. ఇదే నేను చెప్పిన రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో నుంచి కూడా మనం మునుగుతా పక్కకు వెళ్ళొచ్చు. ఇటు వచ్చేసరికి రెయిన్ డ్యాన్స్ అంటే అసలు ఎలా ఉంటుంది ఏంటి, నాకైతే ఇది చూసిన దాకా కూడా తెలియదు. రెయిన్ డ్యాన్స్ ఉంటుంది అన్నారు కానీ అంటే అసలు అనేది ఎలా ఉంటుంది అని అయితే నాకు అవగాహన లేదు. ఇక్కడ చూసిన తర్వాత ఇంతేనా అనిపించింది. పైన పైప్స్తో అయితే వాటర్ అనేది స్ప్రే చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. వర్షం పడినట్టు పడుతూ ఉంటాయి. మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. మనకి ఇష్టం వచ్చినట్టుగా చిందులు తొక్కటమే, దాన్నే రెయిన్ డ్యాన్స్ అంటారని చూడగా నాకు అర్థమైంది. 2 స్టేజెస్ ఉన్నాయి. ఇక్కడ అప్ స్టేజ్ ఒకటి, డౌన్ స్టేజ్ ఒకటి. దాని పక్కన అయితే ఇక్కడ మనకి చిన్న సర్కిల్స్ లాగా అయితే వాటర్ ఫిల్ చేశారు. చిన్నగా రౌండ్గా తిరిగినట్టు కెనాల్స్ లాగాను. మాతో పాటు వచ్చిన పల్లవి వేరే టీచర్ వాళ్ళ పాప బాబు వాళ్ళు, తను కూడా అయితే నేను ఇద్దరం దానిలోకి దిగాము. అసలు ఇక్కడ మా టీచర్ గారు అయితే మా టీచర్ గారేను రెయిన్ డ్యాన్స్ మామూలుగా గదు సూపర్గా అదరేస్తున్నారు. రెయిన్ డ్యాన్స్లోకి వెళ్ళి ఇలా ప్రతి సెలవుల్లో ఏదో ఒక అకేషన్కి వెళ్ళి మన కోసం టైం స్పెండ్ చేయటం అయితే నాకు చాలా బాగుంది అనిపించింది. ఇలాంటి వాటికి వెళ్ళాలంటే మనం అసలు డబ్బులు పెట్టి వెళ్ళలేము. ఇది మనకైతే మా వట్టికైతే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అని అనుకుంటాము. కానీ అలాంటిది సిస్టర్ గారు నాకు ఈ అవకాశం అయితే ఇచ్చారు. సరే అని వదులుకోకుండా మా వారిని పిల్లవాడిని కూడా తీసుకుని వెళ్ళి మేమైతే చక్కగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. పిల్లల్ని తీసుకువెళ్తామంటే క్యారీ చేయడం చాలా కష్టం. అయినా మేము ఎటువంటి విధంగా కష్టం అనుకోకుండా ప్రతి దానిలో మాతో పాటు పిల్లలు ఉండాలని కూడా తీసుకెళ్ళాం. అలానే కొంతమంది ఫ్యామిలీస్ కూడా తీసుకొచ్చుకున్నారు. ఇక్కడ అసలు మెయిన్ థింగ్ ఏంటంటే మా వారికి ఏమన్నా ఎక్కాలన్నా దిగాలన్నా ఇష్టం ఉండదు. మాట్లాడితే నేను 1000 రూపాయలు కట్టాం, డబ్బులు వేస్ట్, రా ఎక్కు అని మా వారిని ఊపిరి తిరగలేదు. ఆయన కూడా మారు మాట్లాడకుండా మెదలకుండా ఎక్కారు. ఏమనుకున్నారో ఏమో అయితే నాకు తెలియదు. ఇంకా స్విమ్మింగ్ పూల్లో నుంచి అయితే అందరూ చాలా ఎర్లీగా 3:30, 4 అవుతుందో లేదో అందరూ అయితే బయటకు వచ్చేసి డ్రెస్సులు ఎక్స్చేంజ్ చేసేసుకున్నారు. ఎందుకంటే మా సిస్టర్ గారు, మా ప్రిన్సిపల్ సిస్టర్ 4కి అలా మనం బస్సులు రిటర్న్ స్టార్ట్ అవ్వాలని చెప్పారని అయితే అందరూ ఎర్లీగానే చక్కగా డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే రిటర్న్ వెళ్ళిపోవటం కోసం అయితే వచ్చాము. ఇంక ఇప్పుడు టీ అండ్ స్నాక్స్ కోసం అయితే మేము దాదాపు 15 మినిట్స్ వెయిట్ చేసాము. రెడీ అవ్వలేదన్నారు. చక్కగా ఉల్లిపాయ పకోడీ విత్ టీ ఇచ్చారు. నువ్వు 1000 రూపాయలు కట్టి వచ్చావు కదా, నీకు బెటర్ అనిపించిందా? ఏమన్నా అగ్గిలో వేసి సాగు కట్టారంటవా?
మధ్యాహ్నం నుంచి అయితే కొద్దిగా ఎండ అనిపించిందని చెప్పాను కదా, దాని గురించి మా వారు చెప్తున్నారు. ఇక్కడైతే స్నాక్స్ అప్పుడు మేము కూడా ముందు వచ్చేసాం కదా, కాబట్టి అందరిని వీడియో తీద్దామని అయితే వీడియో తీస్తున్నాను. వీళ్ళందరూ మాతో పాటు వచ్చిన బ్యాచ్, మా కొలీగ్స్, మాతో స్కూల్లో డ్రైవర్స్, ఆయమ్మలు, ఇటువంటి తేడా లేకుండా సిస్టర్ అందరినీ తీసుకొచ్చారు. ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ స్నాక్స్. మా సిస్టర్ వాళ్ళు అయితే నాతో రిప్లై ఇచ్చారు నైస్ అని చెప్పి. ఈ చూపిస్తున్న వాళ్ళందరూ కూడా మాతో పాటు వచ్చినటువంటి కొలీగ్స్. నవ్ ఇట్స్ టైమ్ టు బ్యాక్ టు హోమ్. ఉదయం ఏమో అటు వచ్చి ఇటు నుంచి వచ్చి అది ఉయ్యాల ఇవన్నీ ట్రైన్ ఈ తిరిగి వెళ్ళాం. ఇదంతా ఇది మెయిన్ అనుకుంటాం, మిడిల్ అన్నాం. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా నేనైతే ఒకసారి ఉయ్యాల, ఒకసారి పెద్దగా ఊపే ఉయ్యాల, అప్ అండ్ డౌన్ వెళ్ళేది ఎక్కుదాం అనుకున్నా, కానీ టైం అయితే సరిపోలేదు. అందరూ మాకన్నా ముందుగా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయి ముందుగా బయటకు వచ్చేసారు. పిల్లలకు పెట్టి మాకు రెడీ చేసుకునేసరికి అయితే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అయితే నాకు మా హస్బెండ్ పిల్లలకు కట్టిన దాన్ని అయితే వర్తబుల్ అని అయితే అనిపించింది. ఫుడ్ కోర్ట్ అని ఎంట్రన్స్లో చూపించాను కదా, అదే ఇది మెయిన్. దీనికి ఇటు సైడ్ మొత్తం ఏమో రెయిన్ డ్యాన్స్ ఉన్నాయి, ఇటు సైడ్ వచ్చేసరికి అన్నీ ఎక్కాను. అదే ఫుడ్ కోర్ట్ అంటే ఉదయం డ్రెస్ చక్కగా అబ్బాయిలు స్విమ్మింగ్ పూల్లో మునిగారు. ఇప్పుడు డెకరేషన్ గా పెట్టింది ఏంటి అనుకున్నాము, కొండరాలు కాదు మెట్లంట. చెక్ చేశారు మా వారు. డబుల్ రేట్లు అంటే ఏ డ్రెస్సులు కానీ. మనం వెళ్ళేటప్పుడు ఇటు పక్క బిల్డింగ్ లోకి వెళ్ళకుండా షాపింగ్ బిల్డింగ్ అని చెప్పి వచ్చేసాం కదా, ఇప్పుడు దాని దగ్గరకు వచ్చాం. మరలా రైట్ సైడ్ లోంచి ఎక్కే వచ్చి ఎంట్రన్స్ ఉంటాయి. ఆల్రెడీ కొంతమంది టీచర్స్ అయితే లోపలికి వెళ్ళిపోయారు. సరే మనం కూడా చెక్ చేద్దాం ఏమేమి ఉన్నాయి, కనీసం కొనకపోయినా కళ్ళతో అయినా చూసి రావడం కూడా ఒక ఆర్ట్ అని చెప్పి అయితే నేనైతే వెళ్ళటం జరిగింది. అసలు ఏమున్నాయి ఏంటని అయితే నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను. 500 అండి బాగుంది కదా, 500 తాగడానికి 40 వచ్చేసాయి. రోబో ట్రక్ అదంతా 1200 అనుకుంటా. నేను నాగపట్నంలో కొన్నా, నాకు తెలిసింది. అడగండి క్లాత్ టాయ్స్ ఇవన్నీ ఏందో కూరలు, ఫ్లవర్ వాజులు, నంది, భగవద్గీత, బుద్ధుని, లాఫింగ్ బుద్ధ మాత్రం బాగున్నాయి. బౌద్ధుడి డెకరేషన్ ఐటమ్ కావాలి. ఇక్కడ ఈ షాపింగ్ మాల్ అయితే ఒకటి ఉంది ఒకటి లేదు అని లేకుండా అన్నీ ఉన్నాయి. శారీస్, డ్రెస్సులు, లెగిన్స్, ప్యాంట్స్, పిల్లలు ఆడుకునే టాయ్స్, ఇందాక నేను చూపించినటువంటి లాఫింగ్ బుద్ధుడి బొమ్మ, హార్స్వి, రాళ్ళు, గవ్వలు, ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లు, బఫే సిస్టమ్స్, ప్లేట్లు, కుందెలు, స్పూన్స్, మామూలుగా కాదు ఒకటి ఉంది ఒకటి లేదు అని లేదు. ఇవేంటి చిన్న చిన్న మెషిన్స్ ఉన్నాయి, చిన్న థ్రెడ్ ఎక్కించివి. ఇవి అసలు ఎందుకు, ఇవి ఒకవేళ సోల్డ్ చేయడానికి ఏంటి అడగటానికి వర్కర్స్ కూడా అక్కడైతే అవైలబుల్గా లేరు. అయినా ఎనీవే టైం అయిపోతుందని అయితే చెప్పి నేనైతే ఫాస్ట్గా వీడియో తీసుకుంటూ చూపిస్తూ నేను కూడా ఏమున్నాయి ఏంటి అని చెక్ చేస్తూ అయితే ముందుకు నడపడం జరిగింది. బుట్టలు అసలు ఆ టాప్ లో బట్టలు అయితే క్లాత్ అయితే చాలా పలుచగా చాలా ఇదిగానే ఉన్నాయి. అయినా సరే కాస్ట్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అనిపించింది నాకు. మాతో పాటు వచ్చిన వాళ్ళు అయితే ఇంత దూరం వచ్చాం కదా, గుర్తుగా ఏదో ఒకటి కొనుక్కోవాలని అయితే కొంతమంది కొనుక్కున్నారు. అన్ని బయట పోలిస్తే కాస్ట్ ఎక్కువ కదా అని అయితే నేనైతే ఏం పర్చేస్ చేయలేదు. ఇంకా మేమైతే షాపింగ్ మాల్లోకి వెళ్ళి అవి చూసేసరికి అయితే బస్సులు రెడీగా ఉన్నాయి. ప్రిన్సిపల్ సిస్టర్ చూస్తూ ఉన్నారు, కానీ ఎందుకు వచ్చింది అని చెప్పి అయితే పిల్లల్ని తీసుకుని ఫాస్ట్గా వచ్చి మన బస్సు ఎక్కేసాం. బస్సు ఎక్కిన తర్వాత చక్కగా మెల్లిగా ప్రయాణం అవుతూ వెళ్తున్నాం. కానీ ఎంత టైంలో జర్నీ చేసి వచ్చామని అయితే తెలియలేదు. ఎందుకంటే ఆ బస్సా ఈ బస్సా అంటూ ఫాస్ట్గా వెళ్ళే కన్నా రిటర్న్ వచ్చేటప్పుడే మా బస్సే ముందు రావాలి, వాళ్ళ బస్సు వాళ్ళు ముందు రావాలి అనుకుంటూ అయితే కొద్దిగా డిఫరెన్స్తో అయితే ముందు వెనక అయితే సర్క్యులేట్ అవుతూ జర్నీ అయితే ఆ విధంగా చేసుకుంటూ వచ్చేసాం. స్కూల్కి రీచ్ అయ్యి నెక్స్ట్ ఎవరికి ఇళ్ళకి డిస్పాచ్ అయిపోయాం. ఈ ట్రిప్ అయితే చాలా బాగుంది అని అయితే నాకు అనిపించింది. ఇంతకీ ఇది ఎక్కడుందో చెప్పలేదు కదా, గుంటూరు విజయవాడ మధ్యలో టోల్ గేట్ దాటిన తర్వాత వస్తుంది ఈ హాయ్లాండ్. కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్ నడుస్తూ ఉంటాయి. వాటిని కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసి హాయ్లాండ్లో పూర్తిగా అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎనీవే థ్యాంక్ యూ, బై బాయ్.